నగరంలో పార్కింగ్ కష్టాలు తీర్చే దిశగా ప్రారంభమైన ప్రాజెక్ట్ తుది మెరుగులు దిద్దుకుంటుంది. ప్రపంచంలోనే అరుదుగా ఉండే పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ నాంపల్లో ప్రారంభానికి సిద్ధమవుతుంది. దేశంలోనే మొట్టమొదటి అత్యంత ఆధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్టుగా ఈ కాంప్లెక్స్ క్రెడిట్ కొట్టేయబోతుంది. హెచ్ఎంఆర్ఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నవం సంస్థ చేపట్టింది. ఈ మోడల్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి పార్కింగ్ స్లాట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లో పార్కింగ్ కష్టాలను తీర్చే ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దుతోంది హైదరాబాద్ మెట్రో రైల్. దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ నాంపల్లిలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. నాంపల్లిలో జరుగుతున్న ఈ ప్రాజెక్టు పనుల్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని మెట్రో ఎండీ తెలిపారు. హెచ్ఎంఆర్ఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నోవం సంస్థ చేపట్టిందన్నారు. ఈ పార్కింగ్ ని జర్మనీకి చెందిన అత్యాధునిక పాలెస్ సాంకేతికతతో పూర్తి ఆటోమేటెడ్ పజల్ పార్కింగ్ సిస్టమ్ గా నిర్మించారని తెలిపారు. మొత్తం 15 అంతస్తులు కలిగిన ఈ పార్కింగ్ ప్రాంగణంలో 3 బేస్మెంట్లు, 7 పై అంతస్తులు కలిపి మొత్తం 10 పార్కింగ్ అంతస్తులున్నాయి. వీటితో పాటు 5 వాణిజ్యపరమైన కార్యకలాపాల కోసం కేటాయించారు. ఈ కాంప్లెక్స్ లో 2 సినీ థియేటర్లు కూడా ఉన్నాయి. 11వ అంతస్తులో నగర వీక్షణ కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ మల్టీ పార్కింగ్ అంతస్తులలో మొత్తం 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయొచ్చు. పూర్తి స్థాయిలో సెన్సార్ల సహాయంతో ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ విధానం ఉంటుంది. ఇది చిన్న కార్లను వాటి పరిమాణం ఆధారంగా వేరు చేసి వాటికి కేటాయించిన అంతస్తులో పార్క్ చేయడం ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. వాహనాలు లోపలికి బయటికి వెళ్లే టెర్మినల్లు విశాలంగా ఉండి స్మార్ట్ గా పనిచేస్తాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వాహనాలను ఎటువంటి కోణంలో విడిచిపెట్టి వెళ్లినా 360 డిగ్రీస్ తిరగగలిగే పాలెస్ టేబుల్ సరైన విధానంలో పెట్టి పార్కింగ్ చేస్తుందని అన్నారు. డ్రైవర్ టర్న్ టేబుల్ మీద కారును నిలిపివేసి హ్యాండ్స్ బ్రేక్స్ వేసి ఇంజిన్ ఆఫ్ చేసి బయటికి వచ్చి టెర్మినల్ బయట కార్డుని స్వైప్ చేయగానే పార్కింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగర ప్రజలు ప్రపంచ స్థాయి పార్కింగ్ అనుభవాన్ని పొందనున్నారు. పల్లిలో ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించినటువంటి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నవం కంపెనీ వారు దీని వారంతటి వారి ఖర్చుతో నిర్మించడం జరిగింది. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని వారు చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇంత హైలీ సొఫిస్టికేటెడ్ కార్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. ఎవరు కూడా మనుషులు కార్ని పార్క్ చేయటం, ఆ కార్ని మళ్ళీ డిజిగ్నేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు. ఇది భారతదేశంలో ప్రప్రథమంగా ఇట్లా జరిగింది. ఇక్కడ అంతా కూడా వారు జస్ట్ డ్రైవర్ వచ్చి కార్ని అక్కడ వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ కార్ ఏంటంటే స్లాట్ తీసుకుంటుంది. మొత్తం ఇది 15 అంతస్తులో కట్టడం జరిగింది. అందులో 10 అంతస్తులు దీనికి పార్కింగ్ కోసం కొన్ని క్రింద కొన్ని పైన కేటాయించడం జరిగింది.